श्रीवाराही कवचम् अस्य श्रीवाराही कवचस्य त्रिलोचन ऋषिः अनुष्टच्छन्दः श्रीवाराही देवता ओं बीजं क्लौं शक्तिः स्वाहेति कीलकं मम सर्वपितृनाशनार्थे पारायणे विनियोगः ध्यानम् ख्यात्वेन्द्रनीलवर्णाभं चंद्र सूर्याग्निलोचनां विधि विष्णु हरीन्द्रादि मातृभैरव सेवितां ज्वलन्मणि गणप्रोक्ता मकुटाम उलम्बिताम् अस्त्रशस्त्राणि सर्वाणि तत्कार्योच्युतानि च एतैः समस्तैः विविधं बिभ्रतिं मुसलं फलम् पात्वा हिंस्रान् हि कवचं मुक्तिफलप्रदम् अटेत्री संध्यं रक्षार्थं घोरशत्रुनिवृत्तिकम् वात्सालिमे शिरः पाता पातु घोरा हि बालमुत्तमम् नेत्रे वराह वदना पातु कर्णौ तदाङ्गिनी धनां मे कुण्डिनी पातु मुखं मे जम्भिनी पातु मे मोहिनी देवां स्तम्भिनी कण्ठमादरात् स्कन्धो मे पञ्चमे पातु भुजो महिषवाहना सिंहरूढा करो पातु कुक्षौ कृष्णमृगांशिता नाभिं च शङ्किनी पातु पृष्ठदेशे चक्रिणे पद्मं पातु च कट्यां मे मेघं पातु च केदिने गुदं मे क्रोधिनी पातु जगनं स्तम्भिनी तथा छन्दोच्छन्दक्षोरुयुग्मं जामिनी चतुर्मर्धने जङ्गद्भयं भद्रकाली महाकाली च गुल्फयोः पादाद्यं विनिपर्यन्तं पातु चोन्मत्तभैरवी सर्वाङ्गं मे सदा पातु कालसङ्कर्षिणी तथा युक्ता युक्ता स्थितं नित्यं सर्वपापात्प्रमुच्यते सर्वं सामर्थ्य संयुक्तं भक्तरक्षणतत्परं समस्तदेवता सर्वं सव्यं विष्णो पूर्ण पुरार्थने सर्वशत्रुविनाशाय सूरिना निर्मितं पुरा सर्वभक्तजनाश्रित्य सर्वविद्वेष संहतिः वाराही कवचं नित्यं श्रीसन्ध्यं यं पठेन्नरः तदा विधं भूतगणान् स्पृशन्ति तदाचना आपदः शत्रुचोरादिग्रहदोषात् सम्भवाः माता पुत्रं यथा वत्सं द्वैनुः पक्ष्मेव लोचनम् तदाङ्गमेव वाराही रक्षा रक्षति सर्वदा इति श्रीरुद्रयामाले तद्रे श्रीवाराही कवचं सम्पूर्णम् श्रीवाराही जय पादारविन्दार्पणमस्तु जय శ్రీరామండి ధన్యవాదాలండి జయ శ్రీరామండి ధన్యవాదాలు. వారాహి ద్వాదశనామ స్తోత్రం చేసుకున్నామండి. ఎవరు చేస్తారండి ద్వాదశనామ స్తోత్రము? జయ శ్రీరామండి. నేను చేసేదండి. చెయ్యండి. ఎవరు పలకట్లేదు మరి. ఒక్క నిమిషం గ్రూప్ లో ఉంది కదండి. ఉందిలేండి నా దగ్గర చేస్తాను. ఏమండి గ్రూప్ లో ఉంది కదండి చైతన్య గారు. పంపించిదా అండి? గ్రూప్ లో పంపించిదా? పంపియండి. పంపించండి. చేస్తున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ వారాహి ద్వాదశ నామ స్తోత్రం. అస్య శ్రీ వారాహి ద్వాదశ నామ స్తోత్ర ఆస్వానన ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ వారాహి దేవత శ్రీ వారాహి ప్రసాద సిద్ధ్యర్థం సర్వ సంకట హరణ జపే వినియోగః పంచమే దండనాథా చ సంకేత సమయేశ్వరి తదా సమయ సంకేత వారాహి పుత్రిని శివ వార్తాళి చ మహాసేనా జ్ఞాన చక్రేశ్వరి తదా అరిగ్ని చేత్ సంప్రోక్తం నామ ద్వాదశం మునే నామ ద్వాదశ ఆదాభిఘ్న వజ్ర పంజర మధ్యగః సజ కథే దుఃఖమాప్నోతి న కదాచన మానవః ఇది శ్రీ వారాహి ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం. జై శ్రీరామండి. ధన్యవాదాలండి. జయ శ్రీరామండి. ధన్యవాదములండి.
జై శ్రీరామ్ అండి. భారతి గారు అమ్మవారి స్తోత్రం చేస్తారా అండి మీరు? చేసాం భారతి గారు. అని జై శ్రీరామ్ అండి. ఇది అమ్మవారిది వినేశ్వరిగా దేవి భాగవత స్తోత్రం దేవి న్యూ వర్షన్. దేవి భాగవత కథస్తోత్రం. సుకన్యో వాచ శరణం త్వాం జగన్నాథః ప్రాప్తాస్మి కృషదుఃఖిత రక్షమేధ్య సతీ ధర్మం నమామి చరణం తవ. నమః పద్మోద్భవే దేవి నమః శంకర వల్లభే విష్ణుప్రియ నమో లక్ష్మీ వేదమాత సరస్వతి. ఇదం జగత్వాయ సృష్టం సర్వం స్థావర జంగమం పాసి త్వమిధం అవ్యగ్ర తథాప్సి లోక శాంతయే బ్రహ్మ విష్ణు మహేశానాం జననీ త్వం సుసుస్మతాః బుద్ధిదాసి తవ జ్ఞానాం జ్ఞానినా మోక్షదా సదా. అధ్యాత్వం ప్రకృతి పూర్ణ పురుష ప్రియ దర్శన భుక్తి ముక్తి ప్రదాసి త్వం ప్రాణినాం విష్టాత్మనా. అజ్ఞానం దుఃఖదా కామం సర్వాణాం సుఖ సాధన. సేవితా యోగినాం అంబా జయదా కీర్తిదా పునః. శరణం త్వాం ప్రపన్నాస్మి విస్మయం పరమం గతా. పతిం దర్శయ మే మాతర్ముగ్నాస్మి శోక సాగరే. దేవాభ్యాం చరితం కూటం అవినోమి విమోహితా. పతిం దర్శయ సర్వజ్ఞే విదిత్వా మే సతీఘ్నతం. దేవి భాగవత స్తోత్రం సంపూర్ణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. ధన్యవాదాలు. వరహాల్ గారు చదివి స్తోత్రం చేస్తారా? జయశ్యామ్ వరహాల్ గారు. జయశ్యామ్ అండి. భారతి గారు వింధ్యాసురి స్తోత్రం కూడా చేస్తే చెయ్యండి మీరు. చేస్తున్నాను. శ్రీ విందేశ్వరి స్తోత్రం. నిశుంభ శుంభ మర్దిని ప్రచండముండ ఖండిని పణేరనే ప్రకాశిని పచామి వింధ్యవాసిని. త్రిచూలముండ ధారిణి ధరా విఖాతాహరిణి గృహే గృహే నివాసిని పచామి వింధ్యవాసిని. దరిద్ర దుఃఖ హరిణి సదా విభూతి కారిణి వియోగ శోక హరిణి పచామి వింధ్యవాసిని. లసత్సులోలలోచన లతాసదేవరప్రదం కపాల శూల ధారిణి భజామి వింధ్యవాసిని. కరే ముదా గదాధరి శివం శివ ప్రదాయిని. వరం వరాణాన్ శుభం భజామి వింధ్యవాసిని. ఋషీంద్రయామిని ప్రదం ధారిణి జల్లే స్థలే నివాసిని భజామి వింధ్యవాసిని. విశిష్ట సృష్టికారిణి విశాల రూపధారిణి మహోదరే విలాసిని భజామి వింధ్యవాసిని. పురందరాది సేవితం మురాగి వంశ ఖండిని విశుద్ధ పూర్తికారిణి భజామి వింధ్యవాసిని. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. ధన్యవాదములండి. వర్ణిస్తున్నామండి. ఓం శ్రీ మహాగణపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వతిపతి కుల క్షీరవాతి సమేతం శ్రీవత్స గోత్సన్యాసం పద్మాకర్ గురుందరి. మనం దీపవర్ణం ఈ రోజు త్రిమూర్తుల మండీప దర్శనం తెలుసుకుంటామండి. బ్రహ్మగారు వ్యాసుల వారికి చెప్పగా దేవి భాగవతంలో మన కోసం మణిదీపాన్ని అద్భుతంగా తన ఉపాసనా బలంతో వ్యాస మహర్షి గారు వర్ణించారు. ఒకప్పుడు మధువు కైటభుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వారిని శ్రీమన్నారాయణుడు సంహరించాడు. తరువాత బ్రహ్మదేవుడిని పిలిచి సృష్టి చెయ్యమన్నాడు. సరిగ్గా అప్పుడే వారిద్దరి దగ్గరికి రుద్రుడు కూడా వచ్చాడు. ఈ ముగ్గురు త్రిమూర్తులు ఒక చోట కూర్చుని సృష్టి ఎలా చెయ్యాలి, ఈ సృష్టిని ఎలా పోషించాలి, ఎలా నాశనం చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఎంత ఆలోచించినా వాళ్ళు ఏమీ తట్టలేదు. అప్పుడు ఆకాశం నుంచి కాజేసహ కురు కార్యాణి అని వినపడింది. కాజేసహ కా ప్లస్ అజ ప్లస్ ఈశాహ. కా అంటే విష్ణువు, అజ అంటే బ్రహ్మ, ఈశ అంటే శివుడు. ఓ విష్ణు బ్రహ్మరుద్రులారా, మీ కార్యములు చెయ్యండి అని ఆకాశం నుంచి ఒక వాక్కు వినపడింది. అది ఎలా చెయ్యాలో ఎలా మొదలు పెట్టాలో తెలియటం లేదు. అసలు అంటూ మొదలు పెట్టే కార్యక్రమం సాగుతుంది అన్నారు వారు. తప అంటే తపస్సు చెయ్యండి అని వినపడింది.
ఆ తపస్సు చేసే మార్గం కూడా తెలియట్లేదు అన్నారు వారు. లోక శ్రేయస్సు కోసం మణిద్వీపానికి మనల్ని తీసుకువెళ్ళడానికి వారు అలా అని ఉంటారు. అలా అనగానే మీ దగ్గరకు ఒక విమానం పంపిస్తున్నాను. ఆ విమానంలో ఎక్కి నా దగ్గరకు రండి. వస్తే మీకు సృష్టి స్థితి లయములు చేయడానికి కావలసిన శక్తిని ప్రసాదిస్తాను అని ఆకాశం నుంచి ఒక దివ్యమైన మధురమైన వాక్కు వినపడింది. కొన్ని కోట్ల వీణలు మీటితే వచ్చి మధుర ధ్వని కంటే గొప్ప మధుర ధ్వని అది. మధురమైన కంఠంతో నా దగ్గరకు రండి అన్నది అమ్మ. ఆవిడ కనపడదు కానీ మాటలు వినపడుతున్నాయి. వెంటనే త్రిమూర్తులు సంతోషంగా అంగీకరించారు. టక్కున ఒక విమానం వచ్చింది. ఆ దివ్య విమానం ఏ వైపు నుంచి చూసినా రకరకాల మువ్వలు గంటలతో కూడి ఉన్నది. నవరత్నములు తాపడం చేయ